నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము సంస్కార ఉపేక్ష జ్ఞానాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అందులో నిన్న విపశ్యన పూర్వభాగంలో సౌమనస్యంతో కూడి ఉపేక్షతో కూడి ఉన్నది అయి కూడా లేచే సమయంలో సంస్కార ఉపేక్ష అయి సౌమనస్య సాగతము అవుతుంది, సౌమనస్యంతో సంతోషంతో కూడినది అవుతుంది అని అంతవరకు చెప్పుకున్నాం. లేచే సమయంలో అంటే ధ్యానంలో చిత్తము ఉన్నత స్థితికి లేచే సమయంలోనే. ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం. పంచక నయంలో 2వ, 3వ, 4వ ధ్యానాలను ఆధారం చేసుకొని ఉత్పన్నమైన మార్గంలో ధ్యానము యథాక్రమంగా 4 అంగాలు కలది, 3 అంగాలు కలది, 2 అంగాలు కలది అవుతుంది. పంచకనయంలో అంటే ఏమిటి అర్థము? అంటే 5 ధ్యానాల గురించి చెప్పే పద్ధతిలో 4 ధ్యానాల గురించి సాధారణంగా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ 5 ధ్యానాల విభజన కూడా ఉన్నది. దాని గురించి మనం ఇందులో ఆ సమాధుల గురించి చెప్పుకున్నాం. ఆ పద్ధతిలో 2వ, 3వ, 4వ ధ్యానాలను ఆధారం చేసుకొని ఉత్పన్నం చేయబడిన మార్గంలో ఈ 2వ, 3వ, 4వ ధ్యానాలను ఆధారం చేసుకొని ఉత్పన్నం చేయబడినటువంటి మార్గం, ఆ మార్గంలో ధ్యానము యథాక్రమంగా 4 అంగాలు కలది, 3 అంగాలు కలది, 2 అంగాలు కలది అవుతుంది. అంటే ఈ 2, 3, 4 ధ్యానాలను అనుసరించి ఈ అంగాలు 2 అంగాలు, 3 అంగాలు, 4 అంగాలు కలది అవుతుంది. అక్కడనేమో కిందికి చెప్పుకొచ్చాను 4, 3, 2 అని. కానీ మార్గాంగాలు అన్నింటిలో సమ్యక్ సంకల్పరహితము. కానీ మార్గాంగాలు అన్నింటిలో 7 ఉంటాయి. మార్గాంగాలు అన్నిటిలో ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. 4వ దానిలో ఈ ప్రీతి సంబోధ్యంగా రహితం 6 బోధ్యంగాలే ఉంటాయి. అంటే ఇది ఒకటి తక్కువ ఉంటుంది. మార్గాంగాలన్నింటిలో 7 ఉంటాయి. అంటే సమ్యక్ సంకల్పం ఉండదు అని. ఇక 4వ దానిలో ప్రీతి సంబోధ్యంగము ఉండదు, 6 బోధ్యంగాలే ఉంటాయి. వాటిలో కూడా పూర్వభాగ విపశ్యన సౌమనస్యంతో కూడి ఉపేక్షతో కూడినది కూడా అవుతుంది. వీనిలో కూడా పూర్వభాగ విపశ్యనలో సౌమనస్యము, ఉపేక్ష ఉంటాయి. కానీ ఉత్తానగామిని విపశ్యనలో సౌమనస్యం మాత్రమే ఉంటుంది. ఉత్తానగామిని అంటే పైకి తీసుకొని పోయేది. పంచక ధ్యానాన్ని ఆధారం చేసుకొని ఉత్పన్నం చేయబడిన మార్గంలో ఉపేక్షను, చిత్త ఏకాగ్రతను అనుసరించి 2 ధ్యానాంగాలు, 6 బోధ్యంగాలు, 7 మార్గాంగాలు ఉంటాయి. ఈ భేదం కూడా 2 నియమాలను అనుసరించే ఉంటుంది. ఇక ముందు చెప్పుకున్నదేమో పంచకనయంలో చెప్పుకున్నాం. ఇక్కడ పంచక ధ్యానాన్ని ఆధారం చేసుకుని అంటే 5వ ధ్యానాన్ని, పంచకనయంలో 5వ ధ్యానాన్ని ఆధారం చేసుకుని ఇంతకుముందు 2, 3, 4 గురించి చెప్పుకున్నాం. మొదటిదేమో అంతకుముందు నిన్న చెప్పుకున్నాము. మొదటి ధ్యానం ఎప్పుడు పొందుతాం అనేది. పంచక ధ్యానాన్ని ఆధారం చేసుకొని ఉత్పన్నం చేయబడిన మార్గంలో ఉపేక్షను, చిత్త ఏకాగ్రతను అనుసరించి 2 ధ్యానాంగాలు, 6 బోధ్యంగాలు, 7 మార్గాంగాలు ఉంటాయి. ఈ భేదం కూడా
రెండు నియమాలను అనుసరించే ఉంటుంది. ఈ నయంలో అంటే ఈ విధానంలో పూర్వభాగ విపశ్యన సౌమనస్య సాగతము లేదా ఉపేక్షతో సాగతము అవుతుంది. కానీ ఉత్తానగామిని విపక్షణ ఉపేక్ష సహగతమే అవుతుంది. ఉత్తానగామిని విపశ్యనలో ఉపేక్ష మాత్రమే ఉంటుంది అని. అరూప ధ్యానాలను ఆధారం చేసుకొని ఉత్పన్నం చేయబడిన మార్గంలో కూడా ఇదే విధానం ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇవి 4 ధ్యానాల విధానమైనా 5 ధ్యానాల విధానమైనా ఇవి రూపధ్యానాలు, అరూపధ్యానాలు కావు. ఎందుకంటే వీటి వల్ల బ్రహ్మలోకం వరకే చేరుకుంటాం. బ్రహ్మలోకము రూపమే కదా, అందువల్ల ఇవి రూపధ్యానాలు. అరూపధ్యానాల్లో రూపము ఉండదు. ఆకాశానంత్యాయతనం నుంచి నేవసంజ్ఞ నాసంజ్ఞ వరకు ఉండేవి అరూపధ్యానాలు. ఆ అరూపధ్యానాలను ఆధారం చేసుకొని ఉత్పన్నం చేయబడిన మార్గంలో కూడా ఇదే విధానం ఉంటుంది. ఈ విధంగా ఆధార ధ్యానము నుండి లేచి ఏవో సంస్కారాలను సమర్థించి ఉత్పన్నమైన మార్గానికి దగ్గరి ప్రదేశంలో లేచిన సమాపత్తి ఊసరవెల్లి దగ్గరగా ఉన్న భూమి కూడా ఊసరవెల్లి రంగులోనే ఉన్నట్లు తనలాగే ఉంటుంది. ఆధార ధ్యానము నుండి లేచి ఏవో సంస్కారాలను సమర్థించి ఉత్పన్నమైన మార్గానికి దగ్గరి ప్రదేశంలో లేచిన సమాపత్తి అది ఎక్కడి నుంచి లేచిందో దాన్ని అనుసరించే ఉంటుంది అని దాని వలనే ఉంటుంది. ఈ ఊసరవెల్లికి దగ్గరగా ఉన్న భూమి కూడా ఊసరవెల్లి రంగులోనే ఉంటుంది. అసలు విషయం ఏంటిదంటే ఊసరవెల్లి ఎటువంటి రంగు ఉన్న భూమిలో అటువంటి రంగును ధరించుతుంది అని. అంతేగాని భూమి మారదు, రంగు ఊసరవెల్లి రంగు మారుస్తూ ఉంటుంది. రెండవ స్థవిరవాదంలో ఏ ఏ సమాపత్తుల నుండి లేచి ఏ ఏ సమాపత్తి ధర్మాలను విచారించి మార్గం ఉత్పన్నమవుతుందో ఆయా సమాపత్తులకు సమానంగానే ఉంటుంది. అక్కడ కూడా విపశ్యన నియమాన్ని చెప్పిన విధంగానే తెలుసుకోవాలి. మూడవ స్థవిరవాదంలో తమ తమ ఆశయాన్ని బట్టి ఏ ఏ ధ్యానాలను ఆధారం చేసుకొని ఏ ఏ సమాధి ధర్మాలను విచారించి మార్గం ఉత్పన్నమవుతుందో అది ఆయా ధ్యానాల వలనే ఉంటుంది. అంటే ఇక్కడ 3 రకాల స్థవిరుల వాదాలు ఉన్నాయని వాటిని బట్టి ఈ వివరణ ఇవ్వబడ్డది. ఆధార ధ్యానము, విచార ధ్యానం అంటే సమ్మర్శన ధ్యానం కేవలము ఆశయం వలన సిద్ధించవు. ఈ మాటను నందకోవాద సూత్ర అధ్యయనం ద్వారా స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ నందకోవాద సూత్రము మధ్యమ నికాయంలో ఉన్నది. ఇక్కడ కూడా విపశ్యనా నియమాన్ని ముందు చెప్పబడిన విధంగానే అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఈ సంస్కార ఉపేక్ష బోధ్యంగము మార్గాంగ ధ్యానాంగాలను కూడా నియమిస్తుంది అని తెలుసుకోవాలి. సంస్కారాల్ని ఉపేక్షించే బోధ్యంగము దాన్ని బట్టే మార్గాంగ ధ్యానాంగాలు ఏర్పడతాయి అని తెలుసుకోవాలి. ఉపేక్ష బోధ్యంగాలలో ఒకటి కదా, అదే ఇక్కడ సంస్కార ఉపేక్షగా ఉన్నది. ఉపేక్ష అంటే సంస్కార ఉపేక్షనే అని అర్థం, ఉన్నది సంస్కారాలే కాబట్టి. పనిని బట్టి సంస్కార ఉపేక్షకు పేరు పెట్టడం. ఒకవేళ ఈ సంస్కార ఉపేక్ష ఆరంభం నుండే మలినాలను అణచివేస్తూ దుఃఖంతో పాటు అతి ప్రయత్నం చేస్తూ ఉత్సాహపూర్వకంగా సంస్కారాలను అణిచివేయగలిగితే దీనిని దుఃఖ ప్రతిపద అంటారు. ఈ సంస్కార ఉపేక్ష మొదటి నుంచే మలినాలను అణచివేస్తూ కష్టంతో దుఃఖంతో అతి ప్రయత్నం మీద
ఉత్సాహపూర్వకంగా సంస్కారాలను అణిచివేయగలిగితే దాన్ని ఏమంటారు? దుఃఖ ప్రతిపద అంటారు. అంటే దుఃఖంతో కూడిన ఆచరణ లేదా మార్గము అని. ఇందుకు వ్యతిరేకమైనది సుఖ ప్రతిపద అనబడుతుంది. మలినాలను అణచి విపశ్యన పరివాస మార్గాన్ని మరల ప్రకటిస్తున్నప్పుడు అది దంద అభిజ్ఞ, మంద అపరోక్ష జ్ఞానము అనబడుతుంది. అక్కడ ఆ అపరోక్ష జ్ఞానము మెల్లమెల్లగా కలుగుతూ ఉంటుంది. ఇందుకు ప్రతికూలమైనది క్షిప్ర అభిజ్ఞ, అంటే అది శీఘ్రంగా కలిగేటువంటిది. సంస్కారోపేక్షకు 4 విభిన్న మార్గాలు ఉండటం వలన వ్యవహారంలో ఈ 4 అనబడుతుంది. ఈ విధంగా వేర్వేరు పేర్లు కలుగుతాయి. ఇక్కడ వేర్వేరు పేర్లు చెప్పుకున్నాం కదా, దుఃఖ ప్రతిపద, సుఖ ప్రతిపద, తర్వాత దంద అభిజ్ఞ, క్షిప్ర అభిజ్ఞ. దంద అంటే మెల్లగా, దందై కరోంతో పుణ్యం అధ పాపోచిత్తం రమిస్సతే ఏదో ఉన్నది ధమ్మపదంలో గాథ. దందం అంటే ఏమిటి? మెల్లగా మెల్లగా కలిగే అపరోక్ష జ్ఞానం అన్నమాట. తర్వాత శీఘ్రంగా కలిగే అపరోక్ష జ్ఞానాన్ని ఏమన్నారు? క్షిప్ర అభిజ్ఞానం. ఈ విధంగా ఎన్ని పేర్లు? 4 పేర్లు. సాధక భిక్షువుకు ఈ ఆచరణ వివిధ మార్గాలలో ఉంటుంది. సాధక భిక్షువుకు ఈ ఆచరణ వివిధ మార్గాల్లో ఉంటుంది. కొందరికి 4 మార్గాల నుండి ఏదైనా ఒకే మార్గంలో ఉంటుంది. కానీ బుద్ధులకు 4 మార్గాలు సుఖ ప్రతిపద, క్షిప్ర అభిజ్ఞ రూపంలోనే ఉంటాయి. వాళ్ళకు దుఃఖ ప్రతిపద, తర్వాత దంద ప్రతిపద ఉండదు. సుఖ ప్రతిపద, క్షిప్ర అభిజ్ఞ ఇవి మాత్రమే ఉంటాయి, శీఘ్ర జ్ఞానం. ఇదే విధంగా ధర్మసేనాపతి సారిపుత్రునకు కూడా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కానీ మహాముగ్గల్లాన సవిరునకు మొదటి మార్గము సుఖ ప్రతిపద, క్షిప్ర అభిజ్ఞగాను, తక్కిన మార్గాలు దుఃఖ ప్రతిపద, క్షిప్ర అభిజ్ఞగాను ఉండేవి. అంటే ఇందులో బుద్ధుడితో సారిపుత్ర బంతే మాత్రమే సమానంగా ఉండడు అని ఈ విభజనలో. ప్రతిపద వంటివే 4 అధిపతులు. చందాధిపతి అంటే కోరికను అధిపతిగా చేసుకొని సమాధిని పొందటం, ఇవి ఇంతకుముందు చెప్పుకున్నాం. తర్వాత వీర్యాధిపతి అంటే ప్రయత్నంతో, కష్టించి ప్రయత్నంతో సమాధిని పొందటం. చిత్తాధిపతి అంటే చిత్త ఏకాగ్రతతో సమాధిని పొందటం. మీమాంసాధిపతి అంటే విచారణతో సమాధిని పొందటం. ఈ విధంగా ఈ 4 అధిపతులు. ఒక భిక్షువుకు 4 మార్గాలలో వేరువేరు అధిపతులు ఉండవచ్చును. ఇంకొక భిక్షువుకు ఈ 4గింటిలో ఒక్కటే ఉండవచ్చు. ఈ విధంగా ఈ సంస్కార ఉపేక్ష ప్రతిపదల విశేషతలను నియమిస్తుంది. ఈ సంస్కార ఉపేక్ష కారణంగా ఈ వివిధ ప్రతిపదలు, ఆచరణలు, మార్గము ఇవి కలుగుతాయి. ఇది విమోక్ష విశేషతలను నియమించే ఆ నియమాన్ని గురించి మేము ఇదే ప్రకరణంలో ఇంతకుముందే చెప్పి ఉన్నాము. మార్గాలకు పేర్లు పెట్టడంలో 5 కారణాలు. ఈ మార్గాలు తమ పనుల వలన, విఘ్నాల వలన, తమ గుణాల వలన, ఆలంబనం వలన, రావటం వలన, ఈ 5 కారణాల వలన తమ పేర్లను పొందుతాయి. తమ పనుల వలన, ఒకవేళ సంస్కార ఉపేక్షతో సంపన్నుడైన యోగి అనిత్యంగా సంస్కారాలను విచారించి ఉత్థానాన్ని పొందినట్లయితే అతడు అనిమిత్త విమోక్షంతో విముక్తుడవుతాడు. సంస్కార ఉపేక్షను పొందినటువంటి యోగి
సంస్కారాలను అనిత్యంగా విచారించి పైకి లేస్తే అతడు అనిమిత్త విమోక్షంతో ముక్తుడవుతాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఏది అనిమిత్త, మోక్తు కామత, ఇవి చెప్పుకున్నాం 3. శూన్యత అని. ఒకవేళ దుఃఖంగా విచారించి ఉత్థానాన్ని పొందినట్లయితే అతడు కామనారహిత విమోక్షంతో ముక్తుడవుతాడు. ఒకవేళ అనాత్మగా విచారించి ఉత్థానాన్ని పొందితే శూన్యతా విమోక్షంతో విముక్తుడవుతాడు. ఈ విధంగా వీటికి పనుల వలన పేర్లు వచ్చినాయి. ఇక విఘ్నాల విరోధం వలన, అనిత్యానుపశ్యన వలన సంస్కారాలను పరిశీలించి నిత్య, ధ్రువ, శాశ్వత నిమిత్తాన్ని వదులుతూ వచ్చినారు కనుక అనిమిత్తం. ఎందుకు ఇది అనిమిత్తం అనబడింది అంటే, అనిత్యాన్ని చూడటం వలన వేటిలో సంస్కారాలను, అనిత్యాన్ని చూడటం వలన నిత్యము, ధ్రువము, శాశ్వతం అనే నిమిత్తాన్ని వదిలిపెడుతూ వచ్చినారు గనక అనిమిత్తం. ఈ నిమిత్తాలను వదిలిపెట్టడం వల్ల అనిమిత్తం అంటే ఆ నిమిత్తాలు లేనటువంటిది. దుఃఖానుపశ్యన వలన సుఖ సంజ్ఞను వదిలి సర్వవిధ కోరికలు, ప్రార్థనలను శుష్కింపజేసి రావటం వలన కామనారహితం. ఈ ప్రపంచం అంతా దుఃఖమే అని అర్థమైన తర్వాత ఇంకా ఎటువంటి కోరికలు పెట్టుకోడు సాధకుడు. ఏది అయినా కూడా చివరికి దుఃఖమే అని అర్థమైన వాడు కోరికలన్నింటినీ వదిలిపెట్టడం వలన ఇది కామనారహితము. ఆ కామనారహిత విమోక్షంతో ముక్తుడు అవుతాడు. ఒకవేళ అనాత్మగా చూడటం వలన, ఒకవేళ కాదు, అనాత్మగా చూడటం వలన ఆత్మ సత్తుడు, పుద్గలుడు వంటి సంజ్ఞలను త్యజించి సంస్కారాలను శూన్యరూపంగా చూడటం వలన శూన్యత. ఇది దీని విరోధంతో పేర్లు రావటం. విరోధమని ఎందుకన్నారు అంటే ఈ నిత్య, ధ్రువ, శాశ్వత అనిత్యానికి వ్యతిరేకం విరోధమైనవి, వాటిని వదులుతూ రావటం వల్ల అని. అదేవిధంగా దుఃఖానుపశ్యనలో సుఖ సంజ్ఞను వదిలిపెట్టడం, కోరికలన్నింటినీ శుష్కింపజేయటం వల్ల కామనారహితం. అనాత్మను చూడటం వల్ల ఆత్మ సత్తుడు, పుద్గలుడు వంటి సంజ్ఞలను వదిలిపెట్టి సంస్కారాలన్నీ శూన్యమే అని, అంటే ఇక్కడ నేను లేను, నాది లేదు, ఉన్నదంతా శూన్యమే అని గ్రహించటం వలన ఇది శూన్యత. ఇది దీని విరోధంతో పేర్లు రావటం. ఈరోజు ఇక్కడికి చాలు.